తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఇల్లందు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టికెట్ పై బానోతు హరిప్రియ గెలుపొందిన సంగతి తెలిసిందే. అయితే హరిప్రియ త్వరలోనే టీఆర్ఎస్ లో చేరతారని ఇటీవల వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో మహబూబాబాద్ లోని గార్లలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి వచ్చిన హరిప్రియ మీడియాతో మాట్లాడారు. ఇల్లందు నియోజకవర్గం చరిత్రలో గిరిజన మహిళ ఇప్పటి వరకు విజయం సాధించలేదని హరిప్రియ తెలిపారు. తాను విజయం సాధించడాన్ని కొంతమంది జీర్ణించుకోలేకపోతున్నారని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో తాను పార్టీ మారతానని కొందరు పుకార్లు సృష్టిస్తున్నారని ఆరోపించారు. శరీరంలో ప్రాణమున్నంత వరకు కాంగ్రెస్ పార్టీని వీడబోనని స్పష్టం చేశారు. తనపై దుష్ప్రచారం చేస్తున్న దుష్టశక్తులకు బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. దశాబ్దాల ఘనచరిత్ర కలిగిన ఇల్లందు నియోజకవర్గంలో అనేక వనరులున్నప్పటికీ అభివృద్ధికి నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఇక్కడ గెలిచిన ప్రజాప్రతినిధులు తమ స్వప్రయోజనాల కోసం పనిచేశారే తప్ప ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోలేదని విమర్శించారు. ప్రజా సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించేందుకు ప్రణాళికను రూపొందిస్తామని హరిప్రియ తెలిపారు. ఏజెన్సీలో గిరిజనేతరుల సమస్యలపై తనకు స్పష్టమైన అవగాహన ఉందని వెల్లడించారు. నియోజకవర్గంలో సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఆడబిడ్డగా ఆదరించి గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు అండగా ఉంటూ అభివృద్ధి పనులతో సేవలందిస్తానని అన్నారు. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.